మెదక్ జిల్లా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. చిన్నశంకరంపేటలో యూరియా కోసం అన్నదాతలు తంటాలు పడుతున్నారు. ఎరువుల దుకాణాల వద్ద చెప్పులను క్యూ లైన్లో పెట్టి ఉదయం నుంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు. గత నెల రోజులుగా జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొందని రైతులు మండిపడ్డారు. రేవంత్ సర్కారు పట్టనితనంతోనే తమకు ఈ దుస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని వేడుకుంటున్నారు. సార్ వచ్చినాక అడిగినాము ఏమనంటే ఇవాళ ఇస్తావా మరి లేకపోతే ఇవ్వమంటే పోలీసులు అందుబాటులో లేరు, మొత్తం మన బందోబస్తు పోయారు, పోలీసు వాళ్ళు వస్తేనే ఇస్తారు లేకపోతే ఇయ్యాను అంటే మళ్ళీ ఏమన్నా అంటే నువ్వు పోలీసు వాళ్ళు ఒకవేళ ఇవాళ ఇస్తా అని చెప్తే ఇయ్యు, ఒకవేళ ఇయ్యా అనుకుంటే మాత్రం మళ్ళీ వస్తే మాత్రం మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మరి ఎందుకంటే పొద్దున్న నుంచి ఇప్పుడు 10 గంటల దాకా వెయిట్ చేసినాం, కానీ నువ్వు మళ్ళీ ఇవ్వకపోతే మళ్ళీ పరిచయం అవుతామంటే ఇవాళ రేపే ఇస్తాను. 7 గంటలకి వచ్చింది, 7 గంటలకి వచ్చింది, 7 గంటలకు వచ్చి లైన్ పెట్టాము. ఇప్పటికీ 40 సీరియల్ నడుస్తుంది. మేము వచ్చినప్పటికి ఇప్పటికీ జరుగుతాం హాఫ్ కిలోమీటర్ ఎంత ఆంధ్ర కూడా ఉన్నాయి, జరుగుతాం ఎల్ల లైన్ అందరికి జరుగుతున్నాయి. ఇప్పుడే ఇంచుమించు అంటే 200 దాటచ్చు. సార్ల మీద ఆధారపడుతుంది. ఇప్పుడు వెళ్తురైనప్పుడు డబ్బు నస్తే నయం ఉండే. నేను గాయత్రి శ్రీశైలంలో గత సంవత్సరంలో గత ప్రభుత్వంలో ఇలాంటి యూరియా కొరత అనేది లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం యూరియా కొంచెం రైతులకు అందించే విధంగా చూడాలి. మేము నిన్న మారిపోయినాము, ఈరోజు వచ్చినాము, మబ్బులు 5 గంటల నుంచి వచ్చినాము, ఇప్పటికీ ఇంకెవరు అధికారులు స్పందించట్లేదు. ఎప్పుడు మరి యూరియా రైతులకు అందించే విధంగా చూడాలి. మెదక్ జిల్లా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. చిన్నశంకరంపేటలో యూరియా కోసం అన్నదాతలు తంటాలు పడుతున్నారు. ఎరువుల దుకాణాల వద్ద చెప్పులను క్యూ లైన్లో పెట్టి ఉదయం నుంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు. గత నెల రోజులుగా జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొందని రైతులు మండిపడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, గుడ్ మార్నింగ్ సునీత. ఒకవైపు వర్షాలు, వరదలు రైతులను అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తుండగా మరోవైపు యూరియా కష్టాలు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సృష్టించినటువంటి ఈ కృత్రిమ కొరత ఏదైతే ఉందో, యూరియా కొరత ఏదైతే ఉందో, అది రైతులను అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తుంది. గత నెల రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటు సిద్దిపేటలో, మెదక్ లో, అట్లాగే సంగారెడ్డి ప్రాంతంలోని రైతులంతా కూడా యూరియా కోసం బారులు తీరి నిలబడము, క్యూలో నిలబడము, చెప్పులు పెట్టడము, వాళ్ళ పాస్బుక్లు తీసుకొచ్చి అక్కడ పెట్టడం, ఇట్లాంటివన్నీ సర్వసాధారణంగా జరుగుతున్నా కూడా ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదు, సరైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇటు మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో ఈ రోజు ఉదయం 5 గంటల ప్రాంతం నుంచే రైతులంతా కూడా పెద్ద ఎత్తున వాళ్ళు రైతు వేదిక దగ్గరికి, రైతు ఆగ్రోస్ విక్రయ కేంద్రం వద్దకు తరలి రావడం జరిగింది. అక్కడ యూరియా వస్తుందనేటువంటి సమాచారం మేరకు వాళ్ళంతా కూడా వచ్చినారు. ఉదయం 5 గంటలకే వచ్చిండ్రు. క్యూలో చెప్పులు పెట్టిండ్రు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాస్ పుస్తకాలు పెట్టిండ్రు, అట్లాగే ఇంట్లో ఉన్న కొన్ని వస్తువుల్ని, పాల డబ్బాలను, వస్తువులను తీసుకొచ్చి వాళ్ళు క్యూలో పెట్టి నిలబడ్డటువంటి పరిస్థితి. ఎందుకంటే వర్షం ఒకవైపు ముసురు వర్షం కంటిన్యూగా వర్షం పడుతూ ఉంది. గొడుగులు పట్టుకుని వాళ్ళు దూరంగా నిలబడి ఈ క్యూలో వీటన్నిటిని పెట్టి నిలబడి ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు ఉదయం 9-10 గంటలు అవుతున్నా కూడా అధికారులు అక్కడికి రాకపోవడం, సరైనటువంటి సమాధానం చెప్పకపోవడంతో రైతులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఏమో ఈ రోజు స్టాక్ వస్తుందని ముందుగా సమాచారం ఉంది. ఆ స్టాక్ వచ్చిందా లేదా, మరి వచ్చిన స్టాక్ ఎటుపోయింది, అది బ్లాక్ మార్కెట్ దాన్ని తల్లి వెళ్ళిందా, లేకపోతే ప్రైవేట్ షాపులకు దాన్ని పంపించి అమ్ముకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారా, ఏం చేస్తున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థం కావడం లేదు. మొత్తంగా ఇది ఒక తంతులాగా మారిపోయింది. యూరియా పంపిణీ అనేది, యూరియా ఇవ్వడం అనేది ఒక తంతులాగా మారిపోయింది. చాలా చోట్ల ప్రభుత్వం ఒక స్పష్టత లేకపోవడం, ఎవరి ద్వారా ఇవ్వాలనే విషయంలో కూడా స్పష్టత లేకపోవడము. సాధారణంగానైతే గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఉన్న సమయంలో వాళ్ళు పిఎస్సిఎస్ ద్వారా, సహకార సంఘాల ద్వారా వాళ్ళకు పంపించి వాళ్ళ ద్వారా కొంత ఇప్పించినటువంటి పరిస్థితి ఒకటి ఉంది. మరోవైపు ఆగ్రో కేంద్రాల ద్వారా ఇచ్చినటువంటి పరిస్థితి మరొక వైపు ఉంది. కానీ ఈసారి
ఒకవైపు ప్రైవేట్ ఏజెన్సీలకు వాటిని అప్పగించి వాటి పంపిణీ చేస్తుండటంతో వాటి అవన్నీ కూడా బ్లాక్ మార్కెట్ లోకి తగులుతున్నాయి, అధిక ధరలకు విక్రయించేటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. రైతులకు సరైన సమయంలో యూరియా మాత్రం అందడం లేదు, అది ఎటు వస్తుందనేది మాత్రం ఒక మిథ్యగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది సునీత. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ.